గుడ్ మార్నింగ్ అండి. టుడే విల్ డిస్కస్ అబౌట్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ అనేది ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే పేషెంట్కి కానీ రోగికి కానివ్వండి ఏం సైన్స్ సిమ్టమ్స్ ఉంటే మనం డెంగ్యూ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ సిమ్టమ్స్ అంటే పేషెంట్కి చలి జ్వరం రావడం లాంటివి కానివ్వండి, బాడీ పెయిన్స్ లాంటివి కానివ్వండి, లేదంటే మజిల్ పెయిన్స్ అంటే చాలా వీక్నెస్ లాగా అనిపించడం, కండరాలు నొప్పిలాగా అనిపించడం కానివ్వండి, లేదు అంటే నీరసంలాగా అనిపించడం, తల తిరిగినట్టు అనిపించడం. దీస్ ఆర్ ఆల్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ డెంగ్యూ వైరల్ ఫీవర్. దీంతో పాటు మీకు తల తిరిగి కూర్చొని లేచినప్పుడు తల తిరగడం అనిపించడం కానివ్వండి, గుండెలో దడలాగా అనిపించడం కానివ్వండి, ఆయాసంలాగా అనిపించడం కానివ్వండి, గుండె దడ గాబరా అనిపించడం, ఇవన్నీ కూడా డెంగ్యూ సివియారిటీ పెరిగే కొద్దీ వచ్చే సిమ్టమ్స్. సో ఒక పేషెంట్కి కనుక బాడీ పెయిన్స్ కానివ్వండి, లేదంటే ఎక్కడి నుంచి అన్న బ్లీడ్ అంటే మోషన్స్ నల్లగా వచ్చి రావడం కానివ్వండి, చిగుర్ల మధ్యకి రక్తం కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే దట్ క్యాన్ బి డెంగ్యూ ఫీవర్. వాట్ ఆర్ ద సైన్స్ అంటే మీకు డాక్టర్కి కనిపించే సైన్స్ ఏముంటాయి? సైన్స్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ ఆర్ పేషెంట్ విల్ బి హ్యావింగ్ డార్క్ కలర్ స్టూల్స్ కానివ్వండి, లేదంటే మోషన్లో రక్తం రానివ్వడం కానివ్వండి, చిగుర్ల మధ్యలో రక్తం రానివ్వడము, చేతుల మీద నల్ల నల్ల దద్దుర్లు అవ్వడం కానివ్వండి, బీపీ ఫాల్ అవ్వడం కానివ్వండి, చేతులు కాళ్ళు చల్లగవడం, ఇట్లాంటివన్నీ కూడా సైన్స్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్.